భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము. ఈరోజు మనం 26వ శ్లోకం ముచ్చటించుకుందాం. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అన్యే కొందరు యోగులు శ్రోత్రాది సమస్త ఇంద్రియములను సంయమన రూపాగ్నులయందు, శ్రోత్రాదీని ఇంద్రియాణి సంయమాగ్నిషు అంటే సమస్త ఇంద్రియములను సంయమన రూపాగ్నులయందు జుహ్వతి హోమము చేయుదురు. అన్యే మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియాగ్నిషు ఇంద్రియ రూపాగ్నులయందు జుహ్వతి హవనము చేయుదురు. అంటే దీని అర్థం మనకు ఒక్కసారి ప్రాథమికంగా వింటే ఇది అర్థం కానట్టుగా అనిపిస్తుంది. నేను ప్రయత్నం చేస్తాను. మరికొందరు యోగులు చెవి మొదలైన ఇంద్రియాలను నియమాగ్నిలో అర్పిస్తారు, శబ్దాది విషయాలను ఇంద్రియాగ్నిలో హోమం చేస్తారు. దీని భావార్థం ఏమిటంటే ఇంద్రియ నిగ్రహ యజ్ఞం గురించి ఇక్కడ భగవానుడు మనకు చెప్తున్నారు. 2 విధాలైనటువంటి సాధనలు ఉన్నాయి. ఇంద్రియ నియమ యజ్ఞం. కొంతమంది యోగులు తమ ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుతారు. ఉదాహరణకు వారి చెవులు వింటాయి కానీ అనవసర విషయాలని అవి గ్రహించవు. అలానే ఇది సంయమాగ్ని అంటే నియమశక్తి అన్నమాట. విషయ నియమ యజ్ఞము అని ఉంది. మరికొందరు విషయాలను అంటే శబ్దం, స్పర్శ, రూప, రసగంధాదులు ఉన్నాయి కదా, ఈ విషయాలనేటువంటివి వాటిని ఇంద్రియాలలోనే సమర్పిస్తారు. అంటే ఆ విషయాల ప్రభావం మనస్సుకు చేరనీయకుండా కేవలం అనుభవ స్థాయిలోనే నిలిపివేస్తారు. అవి మనస్సుకు పట్టవన్నమాట. ఎదురుగుండా ఏ ఉండనీగాక ఏది కూడా మనస్సుకు పట్టనీయకుండా కేవలం చూస్తారు, అంతే దట్స్ ఆల్. అదే అనమాట. ఆ అనుభవ స్థాయిలోనే నిలిపివేస్తారు. సంయమాగ్ని అంటే వివేక జ్ఞానంతో ఇంద్రియ నియంత్రణ, వివేకం అన్నమాట. ఏంటి దీనివలన ఏమవుతుంది, మన పరిస్థితి ఏంటి, బుద్ధి, వివేకము, ఈ మంచి చెడులు, వీటిని ఈ విచక్షణతోటి, ఈ వివేకంతో ఇంద్రియాలను నియంత్రిస్తారు. ఇంద్రియాలను ఆత్మస్వరూప జ్ఞానంలో లీనమయ్యేలా చేయటమే ఇది అంతర్ముఖ సాధనకు దారితీస్తుందన్నమాట. దీనికి జ్ఞానపూర్వకమైనటువంటి నియమం కావాలి. మనకు ఇవాల్టి సిచ్యువేషన్లో ఒక చిన్న ఉదాహరణ. మనకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, అందరికీ స్మార్ట్ ఫోన్స్. వీ విల్ గెట్ నోటిఫికేషన్స్ ఫర్ దట్. నోటిఫికేషన్ రాగానే మనం చూడకుండా ఉంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ వెంటనే చూస్తుంటారు, టింగ్ 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 అని వస్తుంటుంది. చూడకుండా దాన్ని అట్లా వదిలేస్తే వెంటనే చూడకపోతే అది ఇంద్రియ నియమ యజ్ఞం. వెంటనే చూడం మనం, అంటే మన చెవులకు వినిపిస్తుందని పట్టించుకోం. మన ఫోన్కి వస్తుంది, మనం పట్టించుకోం. ఒకవేళ చూసిన తర్వాత రకరకాలుగా వస్తాయి. నువ్వు ఈ లింక్ నొక్కు, ఆ లింక్ నొక్కు అంటాడు. లింక్ నొక్కామా అకౌంట్లో ఉన్న డబ్బులు కాస్తా పోతాయి. మనం ప్రభావితం కాకుండా ఉంటే మన అకౌంట్లు సేఫ్. ఇది అన్నమాట. చూసినా ప్రభావితం కాకపోవటం ఇది విషయ యజ్ఞం అని. ఇవాళ పరిస్థితుల్లో మనకు వచ్చే నోటిఫికేషన్లు మనం వచ్చిన వెంటనే చూడకపోవటం, చూసినా ఆ లింకులు నొక్కమంటే నొక్కకుండా ఉండకపోవటం, దీనివల్ల మన అకౌంట్లు ఏ విధంగా అయితే సేఫ్ అవుతాయో దీనిని విషయ యజ్ఞము అని కూడా అంటారన్నమాట. విమర్శలు విన్నప్పుడు మనస్సు కదలకపోవడం, ప్రశంస వచ్చినప్పుడు అహంకారం పెరగకపోవడం, అంటే పట్టించుకోకపోవడం, ఏది కూడా మనస్సుకు పట్టించుకోకపోవడం. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి. ప్రతి కథనానికి కూడా మనం అటు ఇటు ఊగి ప్రతికథనం చేయాలి, మళ్ళీ వాటిని రిబట్టలు కొట్టాలి అనేటువంటి ఇది లేకుండా ప్రశాంతంగా ప్రతిదీ చూస్తూ ఉండటమే. జస్ట్ యు అబ్జర్వ్. ఇది నిజమైనటువంటి ఇంద్రియ యజ్ఞము. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.